మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా కరీంనగర్ లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసుల తీరుపై ఎమ్మెల్యే మాజీ మంత్రి గంగుల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ నాయకుడు కుర్ర తిరుపతిని పోలీసులు అరెస్ట్ చేస్తుండగా గంగుల అడ్డుకున్నారు. పోలీస్ వాహనంలో నుంచి బీఆర్ఎస్ కార్యకర్తలను లాక్కొని బయటకు తీసుకొచ్చారు గంగుల. ఈ నేపథ్యంలో పోలీసులకు గంగులకు మధ్య వాగ్వాదం జరిగింది. మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా కరీంనగర్ లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి. కరీంనగర్ లోని కిసాన్ నగర్ లో పోలింగ్ కేంద్రంలో ఒక ఘటన జరిగింది. ఏదైతే బీఆర్ఎస్ కార్యకర్తను అక్కడ గృహ కారణంగా పోలీసు అదుపులోకి తీసుకున్నటువంటి ప్రయత్నం చేయగా అక్కడ చేరుకున్నటువంటి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అడ్డుకొని పోలీసు వాహనం ఉన్నటువంటి తన కార్యకర్తను బయటకు తీసుకురావడం జరిగింది. ఆ తర్వాత ఇదే విషయమై ఆయన సిపికి ఫోన్ ద్వారా ఫిర్యాదు చేయడం జరిగింది. ఎందుకంటే బీఆర్ఎస్ కార్యకర్తలను కాంగ్రెస్ నేతలు వేధిస్తున్నారు. ఈ మున్సిపల్ ఎన్నికప్పటి నుంచి టార్గెట్ కాంగ్రెస్ పార్టీ చేసుకుని వీళ్ళంతా వేధిస్తున్నారు. ఈ రోజు కూడా ఎన్నికల సందర్భంలో కూడా అదే జరిగింది. తమ కార్యకర్తను బలవంతంగా పోలీసులు అదుపు తీసుకోబట్టి ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. సో మొత్తంగా అక్కడ చేరుకున్నటువంటి పోలీసులకు అదేవిధంగా ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మధ్య వాగ్వాదం జరిగింది. ఆ తర్వాత కొంతమంది పోలీసు అధికారులు వచ్చి అక్కడ వాళ్ళని పంపించడంతో కొంత సద్దుమణింది. Go back!